నువ్వుల డోస్ ఎప్పుడు నాన్ స్టాప్ క్లాస్ ఒక్కదాని గూడల్ చారి పని హాట్ మరొక్కదాని గంటల తిప్పలు లాట్ ఫ్యామిలీ సర్కస్ ఇంటి ఫ్యామిలీ సర్కస్ మన ఫ్యామిలీ సర్కస్ జాతకం మొగుడి బాధలు భార్యల విన్యాసం రాంబాబు గారు ఎలా ఉంది? మండుతుండండి. అవును రాంబాబు గారు, కొంచెం కారం ఎక్కువైందిలేండి. నాకు మిమ్మల్ని చూస్తే మండుతుంది. నేనేం చేశా రాంబాబు గారు? అబ్బా, ఏం తిన్నట్టు ఏం అడుగుతున్నారండి? మంగ మీద ప్రేమ ఉంది, రాజీ మీద గౌరవం ఉంది, మీ పైన నమ్మకం ఉంది. కానీ విరిచేశారు, ముంచేశారు. ఇంకోసారి మీ వంటలు పెంటలు మా ఇంటికి తీసుకురాకండి. అలా ఎలా కుదురుతుంది? అది ఆనవాయితీగా వస్తున్న ఆచారం. మేము తేవాల్సిందే, మీరు తినాల్సిందే. మేము చావాల్సిందే. అంతేగా? మీ దెబ్బతో నా బాడీ షివరింగ్ అవుతుంది, బ్రెయిన్ షేక్ అవుతుంది. మీరు సపోర్ట్ గా ఉంటారని రిపోర్ట్ ఇచ్చారు, కానీ లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చారు. హార్ట్ తట్టుకోవడానికి, మెదడు పట్టుకోవడానికి నాకు చాలా కష్టంగా ఉందండి. ఆ వంట తిన్న దగ్గర నుంచి కంట్లో నీళ్ళగట్లేదు, నోట్లో కారం తగ్గట్లేదు. ఏడవలేను, నవ్వలేను, ఎవరికి చెప్పుకోలేను. రాజీ వంట రాంబాబు మంట. టైటిల్ ఎలా ఉంది రాంబాబు గారు? మోహన్ గారు, జాలి దయాని రెండుంటాయి, నా మీద చూపించారంటండి. ఎందుకండి అంత కోపం? కోపం కాదండి, బాధ. ఎన్నిసార్లు బుక్ చేస్తారండి? రాజీ ప్రయోగం చేసిన ప్రతిసారి తప్పదండి. ఇప్పుడు అదంతా ఎందుకండి? పెగ్గేద్దాం పదండి. నేను ముగ్గులైనా వేసుకుంటాను గాని మీతో పెగ్గు మాత్రం వేయను. రాంబాబు గారు, బాధ పోవాలంటే మందు పోవాలి, మందు పోవాలంటే బాధ ఉండాలి. మందులోంచే బాధను తీర్చగలం. ఆలోచించుకోండి. మందు కొడతారా లేదా? మందు కొడితే మంగ కొడుతుందండి. తెలియకుండా తాగుదామండి. ఏదో పెద్ద ప్లానే వేశారు. అయితే మీరు తాగనంటారు అంతే కదా? సరే నేను పోతానండి. నేను వస్తాను. రానన్నా మందన్నారు. సరే, ఎలిమెట్ల మీద కూర్చొని తీసుకొస్తాను. త్వరగా రండి. నోట్లో మండుతుందా? కాదు, రాంబాబు గారు, గుండెల్లో మండుతుంది. అర్థమైంది. మీ మంట నాకు అర్థమైంది. మీరు వెళ్ళి కూర్చోండి, నేను వస్తాను. అమ్మో. హలో అందరికీ, చూసారుగా మన నవరస క్రియేటివ్ ఫ్యామిలీ సర్కస్ అల్లరి. ఫస్ట్ ఎపిసోడ్ ఎంత బాగా అల్లరి ఉంది, అలాగే సెకండ్ ఎపిసోడ్ అంతకంటే బాగుంటుంది. బట్ సెకండ్ ఎపిసోడ్ కంటే వెళ్ళడం ముందు నేను ఒక అద్భుతమైన ప్రోడక్ట్ తీయబోతున్నాను. సో ఈ రోజు నేను చెప్పబోయే ప్రోడక్ట్ వచ్చేసి అగైరో కంప్రెస్డ్ ఎయిర్ డస్టర్. సో రీసెంట్గా నేను అమెజాన్లో ఈ ఎయిర్ డస్టర్ని ఆర్డర్ చేశాను అనమాట. సో ఇది ఎలా వర్క్ చేస్తుంది, నా ఇంటిని ఎలా క్లీన్ చేస్తుందో చూద్దాం. నా ఇంటి మొత్తంలో నా బెడ్రూమ్ చాలా డస్ట్ ఉంటుంది అనమాట. ఈరోజు నా బెడ్రూమ్ని క్లీన్ చేయబోతున్నాం. ఓకే, ఇప్పుడు అగైరో కంప్రెస్డ్ ఎయిర్ డస్టర్లో ఉన్న స్పెసిఫికేషన్స్ చెప్తాను. దీని మోటార్ వచ్చేసి కాపర్ మోటార్ అండ్ నెట్ వెయిట్ ఇస్ 637 grams. మోటార్ స్పీడ్ రేట్ వచ్చేసి 48,000 RPM ఇన్ హై స్పీడ్ అండ్ 30,000 RPM ఇన్ లో స్పీడ్. దీని వోల్టేజ్ AC 220 to 240 వరకు ఉంటుంది. అండ్ దీని లో స్పీడ్లో 260 watts ఉంటుంది, హై స్పీడ్లో 500 watts ఉంటుంది. నెంబర్ ఆఫ్ స్పీడ్స్ వచ్చి 2 types ఆఫ్ స్పీడ్స్ ఉంటాయి. మనం ఏ స్పీడ్ అంటే ఆ స్పీడ్లో మార్చుకోవచ్చు. స్పీడ్ 1 వచ్చేసి 90 grams వరకు ఉంటుంది, స్పీడ్ వచ్చేసి 180 grams వరకు ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి డస్ట్ ప్రివెన్షన్ లాగా, లైక్ ఇది మనం తీసేసి ఇక్కడ డస్ట్ అంతా స్టోర్ అవుతుంది అనమాట. మనకి ఎక్స్ట్రా 2 కూడా ఇచ్చారు. సింపుల్గా ఇలా తీసి దీన్ని ఇన్సర్ట్ చేస్తే అయిపోతుంది. ఇది మనకి రౌండ్ నాజిల్గా ఇచ్చారనమాట. అండ్ ఇది ఫ్లాట్ నాజిల్ విత్ బ్రష్. అండ్ ఆల్సో ఇది వచ్చేసి ఇన్ఫ్లేటబుల్ నాజిల్. ఇది పిల్లోస్ కానీ, స్విమ్మింగ్ పూల్ రింగ్స్ కానీ ఇలాంటి వాటికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇవన్నీ ఎలా వర్క్ చేస్తే మనం చూద్దాం. ఓకే, న్యూట్రల్లో ఉంది. మనం ఇలా చేస్తే ఫస్ట్ స్పీడ్ అవుతుంది అండ్ దెన్ ఇది సెకండ్ స్పీడ్. మనకి ఏ స్పీడ్ కావాలంటే ఆ స్పీడ్లో మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా క్లీన్ అయిందో?
చూసారా, ఇలా బెలూన్స్ కూడా మనం ఊదుకోవచ్చు అనమాట. మీకు ఈ ప్రోడక్ట్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అమెజాన్లో ఆర్డర్ చేస్తే 1 day డెలివరీ అయిపోతుంది. నేను మార్నింగ్ ఆర్డర్ చేస్తే నెక్స్ట్ డే నాకు డెలివరీ అయిపోతుంది అనమాట. మీకు కూడా ఎప్పుడైనా 1 day డెలివరీ కావాలనుకుంటే అగారో కంప్రెస్ హెయిర్ డస్టర్ని ఆర్డర్ చేసుకోండి. మీ ఇంట్లో డస్ట్ అంతా క్లియర్ చేసేసుకోవచ్చు. అక్క 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 ఏం చేస్తున్నావు? ధ్యానం చేస్తున్నా. ధ్యానమా? ఎందుకు? కోపం తగ్గడానికి. కోపం తగ్గడానికి ధ్యానం చేస్తున్నావా? అవును. అసలు నీ కోపం ఎందుకు వస్తుంది? తెలియకే ధ్యానం చేస్తున్నా. పోనీ ఎవరి మీద కోపం వస్తుంది? ముందు నా మీద వస్తుంది, నాలో వస్తుంది. నాలో ఉన్న కోపం నీ ఎందుకు వచ్చావో చెప్పు. ఇందులో ఉన్న సరుకులు కావాలి. ఇది సూపర్ మార్కెట్ కాదు. నాకు తెలుసు, ఇది మీ ఇల్లేగా. ఎందుకే ఇవన్నీ? వంటకి, కొత్త వంటకి. ఎందుకే ఇదంతా? ప్రశాంతంగా యోగా చేసుకో, ధ్యానం చేసుకో. అక్క, గతిలేని కాకి నీళ్లు దొరకవంట, కుదురుగా ఉండే పక్షికి గూడు దొరకదంట. ఎవరు చెప్పారు? తెలీదు, బాగుందని వాడేశా. నేను ఇవ్వలేను. నేను అరువుగా అడుగుతున్నాను. నువ్వు అరువుగా అడిగినా కరువుగా అడిగినా నేను ఇవ్వలేను. నా దగ్గర నీ లేవు. సర్లే, ఉన్నవన్నీ ఇచ్చే. ఉన్నవన్నీ మీకిస్తే మాకెలాగే? మాకు మీకేంటి? అంత మనకే, అంత మనమే. నువ్వు నేను వేరా అక్క? నువ్వు మా అక్క, నేను మీ చెల్లి, అంతే. మా ముజ్జి కదక్క, ప్లీజ్ అక్క. అన్నీ మారుతున్నాయి, మీరు మారట్లేదు. అన్నీ చేస్తున్నావు, టేస్ట్ రావట్లేదు. ఏంటి? టేస్ట్ లేదా? అయ్యో అయ్యో, నేను చేసే కూరలో టేస్ట్ లేదా? టేస్ట్ లేదా? ఉండు, టేస్ట్ లేదనలేదే. అన్ని చాలా కాస్ట్లీగా ఉన్నాయి, జాగ్రత్తగా వాడుకుంటున్నాను. ఓహో, అలాగా. అదా చేస్తాలే అక్క. నా గురించి తెలీదా ఏంటి? తెలుసు కాబట్టే చెప్తున్నాను. పద ఇద్దు గాని. లే అక్క, లే. అక్క, కిచెన్ ఇటుంది. నాకు తెలుసు, ఇది నా కొంపే. నీ కొంపేంటి, నా కొంపేంటి? పద పద, రా. హే, రా అక్క. టట్టడాయ్. ఏంటిది? బీర్లు. బీర్లా? కరోనా ఎక్స్ట్రా, కొత్తదానిలా ఉంది. ఏంటి అలా చూస్తున్నారు? కొంపదీసి మీరు రాజుగారు కలిసి తయారు చేస్తారా? అసలు ఏంటి రాంబాబు గారు మీ ప్రాబ్లం? ప్రతి క్రియేషన్ వెనక మా పేరు పెట్టేస్తున్నారు. మీరు ఇచ్చిన ఇంపాక్ట్ అలాంటిది లేండి. కొంచెం తేడా వస్తే అపోలోకి వెళ్ళేవాని. ఆ దేవుడి దేవల్ల ఇదిగో ఆల్కహాల్ పట్టుకున్నాను. అలాంటిది ఏమి లేదండి, ఇది కొత్తగా మార్కెట్లోకి వచ్చింది. టేస్ట్ ఓకే, కాస్ట్ ఓకే. ఇది తాగితే లైట్ గా ఫ్లైట్ లో వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. అది మీకు వస్తుందేమో, మాకెలా వస్తుంది? నేను నాకు వస్తుందని చెప్తున్నా. సర్లేండి, ఫ్లైట్లోనో కైట్లోనో. ముందు సిట్టింగ్ ప్లేస్ ఎక్కడో చెప్పండి, బాధను బయటికి పంపాలి. ఎక్కడో ఏంటి? ఎక్కడా? మీ ఇంట్లోనే. ఏంటి? మా ఇంట్లోనా? నన్ను చంపేసి నా దినం భోజనం పెట్టడానికి ప్లాన్ చేశారా? ఏంటి రాంబాబు గారు అలా అంటారు? మరి లేకపోతే ఏంటండి? మంగకి నేను మందు తాగితే నచ్చదని తెలుసు, తెలిస్తే చంపేస్తుంది కూడా తెలుసు. ఇవన్నీ తెలిసి అలా ఇలా మాట్లాడతారండి? నా మీద మీకు కసేంటో అర్థం కావట్లేదండి. కసి లేదు, మసి లేదు. ముందు ఫోన్ లిఫ్ట్ చేయండి. మంగ చేస్తుంది.
దొంగలా చెప్తారేంటండి? మంగే కదా ఫోన్ చేసింది, మాట్లాడండి. ఎందుకు చేస్తుంది ఏంటో. గొప్పదిసి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వచ్చారా? ఏంటండి మీరు ఇరిటేషన్ మాటలు మాట్లాడకండి. ఎందుకు ఫోన్ చేసిందో లిఫ్ట్ చేస్తేనే కదా తెలిసేది. మంగా చెప్పు. ఇందాక రాజు వచ్చి వంటకు కావాల్సిన సరుకులన్నీ తీసుకెళ్ళిపోయింది. ఇంట్లో సరుకులేం లేవు. కొత్త వంట ఏదో చేస్తుందంట, నన్ను ఇంటికి రమ్మంది, వెళ్తున్నా. వచ్చేటప్పుడు ఇంట్లోకి సరుకులు తీసుకొని రండి, నేను లిస్ట్ వాట్సాప్ చేస్తాను. పెట్టు నేను తీసుకొస్తాను. ఇదంతా మీ ప్లానే కదూ? ఎస్. ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళు, మన పని మనం. మా ఇంట్లో వాళ్ళు ఉంటారు, మీ ఇంట్లో మనం ఉంటాం. బిజినెస్ మీటింగ్ అని చెప్పి మీ ఇంట్లో సిట్టింగ్ సెట్ చేశా. వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేయరు, మనం వాళ్ళని డిస్టర్బ్ చేయం. జై కరుణ. పద. ఏం చేస్తున్నావు? మందు కొడుతున్నా. ఎందుకే? ఎందుకంటే అవసరం అంటావు. బాగుంటుంది, టేస్ట్ ఉండాలి కదా. ఇందులో ఏదో తక్కువైంది. ఏంటది? ఏదో తక్కువైంది. చెప్పు, ఏంటది? అప్పడం. ఇందులోకి అప్పడం ఉంటేనా? ఆహాహాహాహా. రాంబాబు గారు, మీరు మీ అప్పడం. మోహన్ గారు, మరి లేకపోతే ఏంటండి? మందులోకి అప్పడం ఏంటండి? ఆమ్లెట్. ఆమ్లెట్ మిస్ అయ్యండి. ఆమ్లెట్ కావాలి. ఇప్పుడు అవసరమా? ఖచ్చితంగా ఆమ్లెట్ కావాలి. కానీ ఎలా? ఎలా అంటే ఏంటి? నేను వెళ్ళి మంగ ఆమ్లెట్ కావాలని అడగాల? ఇప్పుడు ఆమ్లెట్ అవసరమా అండి? మనుషులో మానవత్వం లేకపోయినా పర్లేదండి, మందులో ఆమ్లెట్ లేకపోతే అస్సలు బాగోదు. ఓకే మంగ, ఒక పెనం పెట్టు, గుడ్డు పగలగొట్టు, ఆమ్లెట్ వేసి నా చేతిలో పెట్టు అని అడుగుతాను. ఎలా ఉంది? బాలే. మళ్ళీ ట్రై చేద్దాం. ఓసారి నేను ట్రై చేస్తాను. బాగుంది. బాలేదు, అస్సలు బాలేదు. నీకంటే నేనే బెటర్. నేను వెళ్ళి ఆమ్లెట్ తీసుకొస్తాను. నువ్వు నేను చేసాం కాబట్టి బానే ఉంటుంది, వేరే వాళ్ళ టేస్ట్ చూసి చెప్పాలి. మీరా? ఏదో బిజినెస్ మీటింగ్ అన్నారు, క్లయింట్స్ తో బిజీగా ఉంటానన్నారు, బయటికి రావడానికి టైం పడుతుందన్నారు, అప్పుడే వచ్చారేంటి? అంటే లోపలేసాం కదా, అందుకే బయటకు వచ్చాను. లోపలే వేశారు? లోపల అడిగేసాను కదా. వేశారు? ఎందుకు వేశారు? అవును, ఎందుకు వేసాను? నేను మిమ్మల్ని అడుగుతుంటే నన్ను అడుగుతారేంటి? నేను కూడా నన్నే అడుగుతున్నాను మంగ, నేను ఎందుకు వచ్చాను? అసలు ఏమైంది మీకు? నాకేమైంది? నేను ఆరోగ్యంగానే ఉన్నాను కదా. రాంబాబు అసలు మిమ్మల్ని. ఆమ్లెట్స్ కావాలి. ఆమ్లెట్సా? క్లయింట్స్ కి ఆమ్లెట్స్ కావాలి. ఏం మాట్లాడుతున్నారు రాంబాబు? కాన్ఫరెన్స్ కాల్లో ఉండే క్లయింట్స్ ఆమ్లెట్స్ ఎలా తింటారు? కాన్ఫరెన్స్ కాల్లో లేరుగా, మన ఇంట్లో ఉన్నారు. అంటే మన ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే మంగ మర్యాద పోదు. కరెక్టే. తీసుకొస్తాలేండి, కూర్చోండి. పో, తీసుకురా. ఏంటో. శభాష్ రాంబాబు, చాలా బాగా కవర్ చేసాం. ఏంటి? నాకు ఆమ్లెట్ కావాలి. నాకు ఆన్సర్ కావాలి. క్వశ్చన్ ఏంటో అడగకుండా ఆన్సర్ ఎలా వస్తుంది? మా ఆయన ఎక్కడా? మీ ఆయన క్లయింట్స్తో ఉన్నారు, చాలా బిజీగా ఉన్నారు. నువ్వేంటి ఊగుతున్నావు? తాగాం కదా. ఏంటి? పాడుతున్నాం, పాడుతూ ఊగుతున్నాం. జుంబా క్లాస్ కదా, జుంబా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇప్పుడెందుకు? హెల్త్ కోసం.
ఇందాకే కదా ఆరోగ్యంగా ఉన్నా అన్నారు, ఏమైంది ఇప్పుడు? ఆరోగ్యంగా ఉన్నాను కదా, ఇంకా ఇంకా ఆరోగ్యంగా ఉండడానికి. అవును, మీరు జుంబా క్లాస్లో ఉన్నారా, మీటింగ్లో ఉన్నారా? మీరు జుంబా క్లాస్ ఎప్పుడు జాయిన్ అయ్యారు? చెప్పండి రాంబాబు గారు. మీటింగా? జుంబానా? మీటింగా? జుంబానా? జుంబానా? మీటింగా? జుంబా క్లాసా? మీటింగా? ఏదో ఇంటర్వ్యూలో అడిగినట్టు ఏంటి క్వశ్చన్ మీద క్వశ్చన్స్? ఏదో మాడిన వాసన వస్తుంది. అయ్యో మర్చిపోయాను, ఆమ్లెట్. ఇంకా ఏదో వాసన వస్తుంది కదా? మాడిన వాసన కాదు కాదు, ఇంకా ఏదో. ఏదో వండినట్టున్నారు కదా? వండలేదు, చేశాను. ఒక కొత్త జ్యూస్ చేశాను. ఓ, దాని వాసన? అవును, నువ్వు ఖచ్చితంగా ట్రై చేయాలి. ఇక్కడే ఉండి తీస్తాను. రాజా వద్దండి, రాజా 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 త్వరగా రావే. అమ్మయ్యా వచ్చేసావా? అన్నీ వెళ్ళిపోతా. జ్యూస్ అంటే ఆమ్లెట్ ఉంది కదా, ముందు జ్యూస్ తాగండి. తప్పదా? తప్పదు. నేను పైకి వెళ్ళి తాగుతాను. ఏమిటి? జాగ్రత్త. అమ్మయ్యా. మోహన్ గారు, ఆమ్లెట్ వచ్చింది. ఏంటి లేట్ అయింది? క్వశ్చన్స్ ఎక్కువయ్యాయి. ఎవరో? ఇంకెవరు? మీ రాజీ గారు. ఆ కోతి మొహం దాన్ని క్వశ్చన్స్. ఏమండి, మీరు అనుకున్నంత ఈజీ ఏం కాదండి. రాజు గారు చాలా తెలివైంది. ఆ బొక్కలే అంత లేదు అక్కడ. నువ్వు తెలివితోకూడు కాబట్టి తను తెలివైందల్లా కనిపిస్తుంది. మోహన్ గారు. రాంబాబు గారు, జ్యూస్ ఎలా ఉంది ఏంటని మోహన్ గారు బొక్క. నూనెలేసిన బజ్జీలాగా పొరలేని బజ్జీ. ఆకారం లేదు, మామకారం లేదు. అయ్యో మోహన్ గారు, రాజు గారు చాలా మంచోళ్ళండి. ఏంటండి మీరు మూర్చొచ్చిలాగా? రాంబాబు గారు, నేను చాలా డీసెంట్గా బతుకుదామని మీ ఇంటికి రెంట్గా వచ్చాను. కానీ ఎక్కడండి డీసెన్సీ? నా జీవితం మొత్తం డిక్రీజ్ చేసి పడేసింది దాని పిచ్చి వంటలతో. నాకు వచ్చే జీతం మొత్తం దాని వంటలకి అయిపోతుందండి. సరిపోక నెల నెల అప్పు తీసుకుంటున్నా. అబ్బా, అప్పు ఇచ్చినప్పుడు మీ మొహం చూడాలండి. ఏదో మీ ఆస్తి అంతా నేను ఫ్రీగా రాపించుకున్నాడు చూస్తారు. మోహన్ గారు కొంచెం ఆలోచించి. ఏంటండి బొక్కం? ఇది మొత్తం దానివల్లే కదా. అసలు ఆ పిచ్చి వంటలు లేకపోతే నా డబ్బులు నాకు ఉంటాయి కదా. నిన్నెందుకు అప్పు అడుగుతా నేను? అంటే ఆ చేసిన వంటలో టేస్ట్ ఉండదు కానీ కాస్ట్ ఉంటుంది. బ్రెయిన్ ఉంది కానీ తెలివి ఉండదు. పిచ్చెక్కిస్తుందండి, మీకు కూడా పిచ్చెక్కిస్తుంది. ఛీ! ఇదేంది ఎంత పిచ్చిగా ఉంది? జ్యూసా? అవును, రాజీ గారు చేశారు. ఇదెందుకు తెచ్చావు? అంటే టేస్ట్ చూడమని ఇచ్చింది, నేను తీసుకొచ్చాను. చెప్పాను కదా, దానికి జ్యూస్ చేయడం కూడా రాదు. బొక్కలా ఉంది టేస్ట్, పిచ్చి పిచ్చిగా ఉంది. రాజీ గారు ఏం చేసినా మన మంచి కోసమే చేస్తారు కదండి. రాంబాబు గారు, దాని మంచి గురించి మీరే చెప్పాలి. మరి తాగడం ఎందుకు, వాగడం ఎందుకు? రాజీ గారు చాలా మంచివారండి. ఏం వండినా భర్త మంచి కోసమే కదండి చేస్తుంది. మంచి లేదు, సంచి లేదు. దాని పేరైతే సంపేత మిమ్మల్ని. ఇంకో క్వార్టర్ ఓపెన్ చేయండి. ఏమండి, రాజుగారికి తెలిస్తే అస్సలు బాగోదండి, అస్సలు బాగోదు.
ఆహా రాజీ నేను తాగుతున్నానని చెప్తాను మరి. చెప్పక్కర్లేదండి, ఆల్రెడీ వింటుంది. ఎక్కడా? అక్కడ. డోర్ ముయ్యలేదా? అంటే ఒక చేత్తో జ్యూసు, ఒక చేత్తో ఆమ్లెట్, తలుపులు మేయడం సాధ్యం కాలేదు. ధన్యవాదములు. థ్యాంక్ యూ రాంబాబు గారు. ఇంటికి వెళ్ళాక ఇంటికి వెళ్ళాక స్టార్ట్ చేద్దామే. వెయిటింగ్ ఇక్కడ.